ప్రైజ్ రాడ్. అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ మధ్యకు వచ్చాను. ప్రియులారా, సందర్భం ఏంటి అని అంటే, నిన్నటి వాక్యం యొక్క సందర్భమే కొనసాగింపుగా ఉంటుంది. అదేంటంటే, ఇదిగో మరియు మరణము యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని అనడానికి గల కారణం ఏంటంటే, అది నేను చెప్పడానికి వచ్చాను అన్నమాట. అయితే ప్రియులారా, మరణముని యొక్క తాళపు చెవులను కలిగి ఉన్నాడు అని అంటే, ఆయన మరణించిన వారిని సైతము లేవనెత్తినట్లుగా ఆయన 33.5 సంవత్సరాల సేవా జీవితంలో మనం చూస్తూ వచ్చాం. అదేంటంటే, ఒక విధవరాలి కుమారుడు చనిపోయి పాడి మీద తీసుకొస్తున్నప్పుడు ఆ పాడిన మట్టుగా అతను లేచాడు, బ్రతికిన తర్వాత ఆ కుమారుణ్ణి ఆమెకు అప్పగించినట్లుగా బైబిల్ మనం చూస్తాం. అంతేకాదు ప్రియులారా, మరి ఒక శతాధిపతి యొక్క క్షమించండి, మరి ఒక యాయిరు కుమార్తెని కూడా ఆయన బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు సమాధిలో 4 దినాలైనటువంటి లాజర్ను కూడా, లాజరు బయటికి రా అన్నప్పుడు అతడు ఆ మరణములో నుంచి, ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ విషయం ఏంటి అని అర్థం చెప్పాలి అని అంటే, ఆయన మరణాన్ని శాసించగలడు, ఆయన మరణంపై అధికారం కలిగిన వాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. తాళపు చెవులు అనగా అధికారాన్ని సూచించేటటువంటివిగా కనిపిస్తున్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉంటున్నాను. అదే విధముగా ఆయన ప్రియులరా, ఆయన బ్రతికించే దేవుడు. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, ఈ రోజు ఒకవేళ నీవు ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్లు నీవు బతకమని చెప్పారా? అయితే నా యేసుక్రీస్తు ప్రభుపై నీ విశ్వాసం ఉంచు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయించుకో, దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకో. దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థించినప్పుడు నా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి నిన్ను బ్రతికించగల సమర్థుడు అనే విషయాన్ని తెలియచేస్తా ఉంటున్నాను. అంతేకాదు ఆయన నిన్ను బ్రతికించిన తర్వాత ఆయనకు కృతజ్ఞత జీవించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియచేస్తా ఉంటున్నాను. అంటే ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువు ఆయన అంటాడు కదా, నేనే పునరుత్థానము, నేనే జీవము అని తెలియచేస్తా ఉంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నిటికీ చెడిపోడు అని తెలియచేస్తా ఉంటున్నాడు. కనుక ప్రియులరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు యేసు క్రీస్తు యొక్క సర్వాధికారాన్ని గుర్తించాలి అని తెలియచేస్తూ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.